కీర్తనలు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అబద్ధము వాడు వారిని నీవు నశింపచేసి చేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ఓ దావీదు తన కుమారుడైన అబ్షాలోము చేత తరమబడినప్పుడు యెరూషలేమును విడిచిపెట్టి అరణ్యంలోనికి వచ్చి తను దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి ఒక ప్రార్థనలో ఒక భాగం ఇది. సో దీని యొక్క నేపథ్యం 2వ సమూయేలు 15వ అధ్యాయం 17వ అధ్యాయంలో రాయబడింది. ఆ అధ్యాయాల్లో దావీదు దేవునితో కలిగిన సంబంధం, అతడు ఎటువంటి మనస్సును దేవుని పక్షంగా ఇతరుల పక్షంగా వ్యక్తపరిచాడో, తర్వాత కొన్ని వచనాలలో దేవుడు ఎదుట అతడు ప్రార్థించినటువంటి తీరు ఈ కీర్తనలో మనం చూడవచ్చు. 3వ వచనంలో చూసినప్పుడు, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచేందును. ఈ ప్రార్థనలో దావీదు తన ఉదయకాలమున చేసినటువంటి ప్రార్థనలోని కొన్ని అంశాలు కూడా చూస్తాం. తర్వాత 2వ వచనంలో కూడా ఉన్నది, నిన్నే ప్రార్థించుచున్నాను. కనుక ఈ కీర్తన ఇటువంటి ప్రార్థనకు, తర్వాత 7వ వచనంలో చూసినట్లయితే, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను లేక ఆరాధించెదను, అంటే ఆరాధన. తర్వాత దేవుని సన్నిధిలో తను చేసినటువంటి ప్రార్థన, తను ఎటువంటి మనసుతోటి దేవుని ఆరాధించాడో అటువంటి ఆ హృదయాన్ని రెండింటినీ కూడా ఈ కీర్తనలో మనం చూడవచ్చు. మనం చదివినటువంటి 6 వచనాలలో ఇంగ్లీషు బైబిల్లో రాయబడినటువంటిది, అంటే ఈ 5వ అధ్యాయానికి ఒక శీర్షికగా లేక ఒక ఎటువంటి దానితోటి ఈ కీర్తన పాడతగినది లేక దానికనేటువంటి దానితోటి ఇక్కడ రాయబడింది, పిల్లన గ్రోవితో పాడదగినది అని రాయబడింది. అదే ఇంగ్లీష్లో రాయబడినటువంటి మాట ఏంటంటే నెహిలోత్. ఆ పిల్లన గ్రోవి అనేటువంటి దానికి ఇంగ్లీష్లో వాడబడినటువంటి లేక హిబ్రీ భాషలో వాడబడినటువంటి మాట నెహిలోత్ అనే దాని మీద ఆ రాగంతో పాడదగినటువంటిది అని అర్థం. దానికి అర్థం ఏంటి అంటే, ఒక ఈగల దండు మన మీదకు వచ్చి ముట్టడి చేసి వాటి యొక్క మోతని మన చుట్టూ కూడా ఆవరించి నింపినప్పుడు చేయబడినటువంటి ఒక స్వరానికి, శబ్దానికి గుర్తు. అంటే ఈ కీర్తన రాయబోయే ముందు తన హృదయంలో ఉన్నటువంటి చుట్టూ ఉన్న పరిస్థితుల యొక్క విషయాన్ని అంతటినీ కూడా ఆకళింపు చేసుకున్నవాడై దానిని ఈ మాటతోటి పోలుస్తున్నాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఒక ఈగల దండు వలె లేకపోతే ఈగల సమూహము వంటి దండు నా మీదకు వచ్చి నన్ను చుట్టినప్పుడు నేను ఏమీ తోచనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో నేను రాసినటువంటి లేక చేసినటువంటి ప్రార్థన అనేటువంటి దానికి ఆ మాటకు అర్థం అన్నమాట. ఉదాహరణకి అదే మాట ఇక్కడ కీర్తనలు 118వ అధ్యాయం 12వ వచనంలో కూడా వాడబడింది. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు. ఆ విధంగా అతని చుట్టూ అబ్షాలోము వెంబడించినటువంటి సైన్యమంతయు కూడా అతనిని ముసిరి ఉండగా లేదా ఆవరించి ఉండగా, ఆ సైన్యం యొక్క స్వర శబ్దము ఏదైతే అడుగుల చప్పడి అతన్ని ఆవరించి ఉన్నదో, అటువంటి పరిస్థితుల్లో నేను ఈ పాట పాడాను లేకపోతే రాశాను ప్రార్థించాను అనే దానికి కీర్తన యొక్క శీర్షికలో చెప్పబడినటువంటి మాట అనమాట అది. తర్వాత
ఇతడు ఇక్కడ మనం చూసినటువంటి 6 వచనాల్లో అతడు చేసినటువంటి ప్రార్థన అనేది మనం చూస్తాం కదా. అక్కడ అది 2 సమూయేలు 15వ అధ్యాయం 25, 26 వచనాల్లో ఉంది అతడు ప్రార్థించినట్లుగా. 2 సమూయేలు 15వ అధ్యాయం 25, 26. అప్పుడు రాజు సాదోకును పిలిచి, దేవుని మందస్సమును పట్టణములోనికి తిరిగి తీసుకుని పొమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమును నాకు చూపించును. నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి యాజకుడైన సాదోకుతో ఇట్లా నేను. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అతను తిరిగి అప్పుడు జెరూసలేముని విడిచిపెట్టి వచ్చినప్పుడు సాదోకు మిగిలిన వారందరూ కూడా దేవుని మందసాన్ని కూడా తీసుకుని వచ్చారు. అప్పుడు దావీదు ఏం చెప్పాడంటే, మరలా మీరు యెరూషలేమునికి దేవుని మందసాన్ని తీసుకువెళ్ళండి. ఒకవేళ దేవుని చిత్తమై నన్ను కనుక దేవుడు తీసుకుని వచ్చినట్లయితే నేను మరలా దేవుని సన్నిధిని అప్పుడు ఆయన నివాస స్థలాన్ని నాకు చూపిస్తాడు. లేని ఎడల ఆయన చిత్తం ఎలాగున్నదో అలాగూ నా పక్షంగా జరిగించుతాడు అని చెప్తాడు. సో అటువంటి ప్రార్థనలోనే ఆ దావీదు యొక్క మనసును మనం చూడగలుగుతాం. అనగా తనకు కలిగినటువంటి ఏ పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క చిత్తం ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరిగించున్నట్లుగా తన హృదయాన్ని ముందుగానే సిద్ధపరచుకొని లేకపోతే స్థిరపరచుకున్నవాడుగా చూస్తాం. చాలాసార్లు మన ప్రార్థనలలో అటువంటి హృదయాన్ని చూడం. మనకి ఏది కావాలో అది తప్పకుండా అది నిశ్చయంగా దేవుడు చెయ్యాలి అనేటువంటి మనసుతో ఉంటాం. కానీ ఆయన చిత్తము చేయాలని ఒకవేళ పైకి చెబుతున్నప్పటికీ మన హృదయాలలో మనకు కావలసినది జరిగించాలి, దేవుడు జరిగించాలి అనేటువంటిది ఎక్కువగా మొగ్గు చూపినట్లుగా మన మాటలలో మన ప్రార్థనలో కనబడుతుంది. అటువంటిది దావీదు చూపించలేదు. తర్వాత మరలా కీర్తన 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు మొదటి వచనంలో, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు అతడు 2 మాటలు చెప్తున్నాడు. ఒకటి, నా మాటలు చెవిని పెట్టుము. రెండవది నా యొక్క ధ్యానము మీద లక్ష్యముంచుము. 2 కూడా ప్రార్థనలోని అంశాలే. ఒకటి ధ్యానము, రెండవది మాటలు. మనం మోకరిల్లినప్పుడు దేవుని సన్నిధిలో ఈ ధ్యానం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మెల్లగా తర్వాత మెత్తగా ఒక సంగీత ధ్వని ఎటువంటి అపశృతి లేకుండా చక్కగా హృదయానికి ఆహ్లాదం కలిగించే విధంగా మాట్లాడుతున్న ఒక మెల్లని స్వరాన్ని వినిపింపజేయుచున్నటువంటి విధమైనటువంటి శబ్దమని గుర్తు ఆ ధ్యానం అనే మాటకి. అది ఇంకొక చోట కీర్తనలు 39వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆ మాట వాడబడింది. అది ఎవరి హృదయాలలో అధికమైన భారం నింపబడి ఒక విశిష్టమైనటువంటి బరువు కలిగి దేవుని సన్నిధిలో తమ హృదయాన్ని కుమ్మరించుకుంటారు. ఉదాహరణకి హన్నా యొక్క ప్రార్థన 1 సమూయేలు 1వ అధ్యాయంలో, తర్వాత 2వ అధ్యాయంలో తను దేవుని ఎదుట ఏ విధంగా వినబడినట్లుగా తన హృదయాన్ని ఏ విధంగా చక్కటి ఒక తీయనైనటువంటి స్వరం వలె మెల్లని నాదం వలె దేవుని ఎదుట మాట్లాడుతూ వచ్చిందో అది. కనుక మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ భారం అంతటిని కూడా ఎటువంటి విధంగా మన హృదయము మన తలంపు మనం మోయగలిగినటువంటి స్థితి దేవుని సన్నిధిలో మనం చక్కగా తీయగా చెప్పగలుగుతామో అదనమాట. రెండవది మన మాటలు. ఆ ధ్యానం తర్వాత రాబడినటువంటివి తర్వాత దేవుడు అంగీకార యోగ్యంతో ఆయన సన్నిధిలో చెప్పగలిగినటువంటి విధంగా మనం చెప్పగలగాలి. అయితే ఎప్పుడైనా మనం మన యొక్క అవసరతలు కలిగినప్పుడు చేసేటువంటి ప్రార్థనలు వేరు. తర్వాత క్రమంగా దేవుని సన్నిధిలో మనం వేచి ఉండి ఆయన ముఖార విందాన్ని చూచి ఆయన సన్నిధిలో మనం నిజమైనటువంటి విధంగా ఆయన తెలుసుకొని ఆయన ఏది అంగీకరించగలడో అటువంటి మాటలు మన హృదయంలో క్రమంగా అలవాటుగా రాణిస్తూ చెప్పబడేటువంటి మాటలు వేరు. కనుక ఎప్పుడైనా మనం అప్పుడప్పుడు క్రమంగా ప్రార్థన చేయకుండా అలవాటుగా ఆయన సన్నిధిలో గడపకుండా ఉంటే
మనం నిజంగా అటువంటి మాటలు కూడా పలకలేం. సో ఆ మాటలు అనేటువంటిది దేవుని సన్నిధిలో ఒక పారుతున్నటువంటి సెలయేరు వలె, ఒక చక్కటి మరి అవసరతను గుర్తిరిగి నా దేవుడు నా ప్రార్థన నా మాటలు వింటాడనేటువంటి నమ్మకాన్ని తెలియపరుస్తూ సరైనటువంటి సాన్నిహిత్యం అతనితో కలిగి ఉన్నాడనేటువంటి గుర్తుగా పలకబడేటువంటి మాటలకి ఆ ప్రార్థన గుర్తుగా ఉంది. 2వ వచనం, నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించము, నిన్నే ప్రార్థించుతున్నాను. దాని తర్వాత దానిని ఆ స్వరాన్ని పెంచి తనకు కలిగినటువంటి అత్యవసర పరిస్థితిని దేవుడికి తెలియజెప్పటం అనేటువంటిది కూడా చూస్తాం. సో ధ్యానము, మాటలు, దాని తర్వాత ఆర్తధ్వని, ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఒక మెట్టుకి తన యొక్క స్వరంలో ఉన్నటువంటి తీవ్రత పెరుగుతూ వచ్చింది. అలా పెరుగుతున్న కొలది దాని యొక్క ఆ పరిస్థితి యొక్క అత్యవసరతను కూడా దావీదు దేవుని సన్నిధిలో తెలియపరుస్తున్నట్లుగా అతని హృదయంలో ఉన్న స్థితిని మనం చూడవచ్చు. తర్వాత 3వ వచనం, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాసేదారు. ఇది అంటే ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో నేను ఆ విధంగా నా యొక్క దినాన్ని ప్రారంభిస్తాను అని చెప్తున్నాడు. మరలా ఇంకా సూర్యుడు ప్రొద్దు పొడవక మునుపే, ఆ వెలుగు చీకటిని భేదించక మునుపే, నేను ఇంకా లోకమంతయు మేలుకొనక మునుపే నీ సన్నిధిలో కనబడి నా ప్రార్థన ఏ విధంగా సిద్ధపరచాలో ఆ విధంగా సిద్ధపరుస్తానని చెప్తున్నాడు. ఈ సిద్ధపాటు అనేటువంటిది, లేకపోతే ఈ ప్రార్థన అనేటువంటిది అతను ఏం చెప్తున్నాడంటే అది దేవుని సన్నిధిలో అర్పించబడేటువంటి ఒక అర్పణంగా పరిగణిస్తున్నాడు. అలా అతడు గుర్తించినప్పుడు దాన్ని అక్కడ ఉన్నటువంటి మరి సన్నిధి రొట్టె కానీ, తర్వాత ధూపస్తంభం కానీ, తర్వాత బలిపీఠం కానీ, బలిపీఠం మీద పేర్చబడినటువంటి కట్టెలు కానీ, అవన్నీ కూడా దేవుడు పరలోకం నుంచి తన అగ్నిని పంపించి ఆ బలిని దహించటానికి ఎటువంటి సిద్ధపాటు మందసం ఎదుట అన్నీ కూడా చక్కగా చేయబడాలో ఆ యాజకుడు ఏ విధంగా సిద్ధపరుస్తాడో, అన్నీ సిద్ధపరచబడినప్పుడు దేవుడు పరలోకం నుంచి అగ్నిని పంపించి దాన్ని దహించి అంగీకరించుతాడో, అది దేవుని సన్నిధిలో సువాసన కలిగినటువంటి బలిగా, హోమంగా ఎంచబడుతుందో, అటువంటి విధంగా నా ప్రార్థన నేను సిద్ధపరుస్తానని చెప్తున్నాడు. ఆ సిద్ధపరచబడుట అనేటువంటి మాటకు అర్థం అది. అంటే నేను ఏ విధంగా యాజకుడు ఇవన్నిటిని కూడా సన్నిధి రొట్టెలు కానీ, ధూపస్తంభం కానీ, లేక బలిపీఠం కానీ, తర్వాత దాని మీద పేర్చబడిన కట్టెలు కానీ, బలిని కానీ సిద్ధపరిచి ఉదయకాలమున దేవుని యొక్క సన్నిధిలో నుంచి అగ్ని దిగి వచ్చి దానిని దహించబడుతుందో, ఆ విధంగా నేను నా ప్రార్థన ఉదయకాలమున నువ్వు అంగీకరిస్తావు, పరలోకం నుంచి దాన్ని విని నా ప్రార్థన నువ్వు అంగీకరించి దాన్ని తగిన విధంగా చేస్తావు అనేటువంటి భారంతో నేను తెల్లవారక మునిపే నీ సన్నిధిలో నేను కనబడాలని, అటువంటి సిద్ధపాటు కలిగినటువంటి మనసుతో నేను నీ సన్నిధిలోనికి వస్తాను అని చెప్తున్నాడు. 4వ వచనం, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు, చెడుతనమునకు నీ ఎద్దు చోటులేదు. 5వ వచనం కూడా, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. ఈ విధంగా అబ్షాలోము తనకు విరోధంగా లేచినప్పుడు ఏ విధంగా యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, ప్రయాణ సందర్భంలో కానీ, లేక అక్కడ తను ఒంటరిగా అంటే తనతో పాటుగా ఉన్నటువంటి తన యొక్క వెంబడించేటువంటి అనుచరులతో కానీ ఉంటున్నప్పుడు వాళ్ళ హృదయాలలో, లేకపోతే అప్పుడు జరిగినటువంటి సంఘటనలో ఉన్నటువంటి వ్యక్తులకు ఆధారంగా మాటలు చెప్తున్నాడు. 4వ వచనంలో చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, లేకపోతే కింద మార్జిన్లో రాశారు దుష్టునికి నీ యొద్ద చోటు లేదని. తర్వాత డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపం చేయవారందరూ నీకు అసహ్యులు అని. ఈ పాపం చేయవారు అనే మాటకి అక్కడ ఇంగ్లీష్లో వాడబడినటువంటి మాట ఏంటంటే ఇనిక్విటీ అనే మాటకి అర్థం ఏంటంటే, అంటే దేవుని యొక్క శక్తిని కాకుండా తన సొంత శక్తిని ఆధారం చేసుకుని జీవించేటువంటి క్రమం అని అర్థం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో చూస్తాం. వాళ్ళందరూ కూడా
నీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా, ప్రవచించలేదా, ఆశ్చర్యకార్యములు చేయలేదా అంటే, అతిక్రమం చేయవారులారా మీరెవరో నాకు నేను ఎరుగునని చెప్తాడు ప్రభు. అంటే వాళ్ళు దేవుని అని ఎరిగిన వారుగా ఉన్నప్పటికీ, దేవుని నామంలోనే చేశామని చెప్తున్నప్పటికీ, దేవుని శక్తిని ఆశ్రయించకుండా వాళ్ళ సొంత మహిమార్థమై వాళ్ళు కోరిన విధంగా దేవుని పనిని జరిగించిన వారని అర్థం. దానిని దేవుడు అతిక్రమంగా పరిగణించి తను మహిమలో తిరిగి వచ్చినప్పుడు అటువంటి వారిని ఆ మహిమలో ప్రవేశించడానికి అనుమతించేవాడు కాదు. అటువంటి వాళ్ళని గురించి ఇక్కడ పాపం అనే మాటకు అర్థం. అంటే దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకుండా వేరైన విధంగా వాళ్ళ సొంత శక్తి బలం ద్వారా క్రైస్తవ జీవితాన్ని దేవుడి పేరిట కూడా జరిగించేటువంటి వాళ్ళు అని అర్థం. అది పాపం అనే మాటకు అర్థం. ఆ మాట మనం ఇక్కడ చూడొచ్చు. 2 సమూయేలు 16 5వ వచనం నుంచి. రాజు అయిన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షీమి అను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చును. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజు అయిన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చును. ఈ షీమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో, నీవు ఏలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు కనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, ఇక్కడ ఇంతవరకు షిమీని గురించి చదువుతాం. షిమి సౌలు కుటుంబీకుడు. అతడు సౌలు యొక్క కుటుంబం ద్వారా రాజ్యం పోయిందని, అది దావీదు బలవంతంగా తీసుకున్నాడు అనేటువంటి అపోహలో ఉంటున్నటువంటి వాడు. యథార్థానికి అది సత్యం కాదు. కానీ ఇక్కడ మనం చూస్తే అతడు అలా చెప్పబడినప్పుడు అతని గురించి చెప్పబడినటువంటిది మన కీర్తనలో మాట 5వ అధ్యాయంలో, నీవు దుష్టత్వమును చూచి ఆనందించుకోవాడు కావు, చెడుతనమునకు నీ ఎద్ద చోటు లేదు. 4వ వచనంలో చెప్పబడినటువంటి మాట ఆ షిమీకి గుర్తుగా ఉంది. అతడు సౌలుని దావీదు చంపలేదు, అతని చేతిలో నుంచి బలవంతంగా రాజ్యం లాక్కోలేదు. ఈ షిమీ అటువంటి దుష్ట ఆలోచనలు కలిగి తనకు కలిగినటువంటి ఉక్రోషాన్ని, దేవుడు చేసినటువంటి పనిని గమనించకుండా సౌలులో ఉన్నటువంటి దేవుడికి అయిష్టమైనటువంటి కార్యాన్ని బట్టి సౌలు తన రాజ్యాన్ని కోల్పోయి ఉన్నాడు అనేటువంటి దాన్ని చూడలేనటువంటి వేరైనటువంటి మనసు, చెడుతనం అతని హృదయంలో ఉన్నది. అందుకని దావీదు చెప్తున్నాడు, చెడుతనమునకు నీ ఎద్ద చాటు లేదు. అంటే షిమీ అతను ఆ విధంగా మాట్లాడుతున్నప్పటికీ దేవుడు యొక్క మనసు ఎటువంటిదో ఆ మనసులో ఈ షిమీ పలికినటువంటి మాటలు చూచినప్పుడు దాన్ని దేవుడు ఏ విధంగా చెబుతాడు అనేటువంటిది అర్థం చేసుకున్నటువంటి దావీదు హృదయాన్ని మనం ఆ వచనం 4వ వచనంలో చూస్తాం. కనుక అతను ఏం అనలేదు. మరలా ఇక్కడ చూడండి, మరలా 2 సమూయేలు 16వ అధ్యాయం 9వ వచనం. సెరూయా కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవను రాజువగు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనను. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడు. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడు అని చెప్పి అబీషైతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, ఇక్కడ అబీషైని గురించి చూస్తాం. ఈ అబీషైని గురించి చెప్పబడిన మాట ఇక్కడ 5వ వచనంలో ఉంది. పాపం చేయువారందరూ నీకు అసహ్యులు. షిమీ తన మనసులో ఉన్నటువంటి దుష్టత్వాన్ని లేకపోతే చెడుతనాన్ని దావీదు పక్షంగా వెళ్ళగక్కుతున్నాడు. కానీ అతనిని ఏ విధంగా చూస్తాడంటే, దేవుడు అటువంటి వారి పక్షంగా ఏ విధంగా చేయగలడు అనేటువంటి అవగాహన కలిగిన వాడుగా దావీదు కనబడతాడు. 6వ వచనంలో ఎలా చూస్తామంటే, అబీషై తన యొక్క సొంత బలం చేత దావీదు రాజు అతనిని వెంబడిస్తూ వచ్చినవాడు అబీషై. దావీదు చెప్పేటంత వరకు అతడు ఏం చేయకూడదు. కానీ దావీదుకు చెప్తున్నాడు, నేను నిశ్చితమైనట్లయితే అతన్ని చంపుతానని. అలా చంపడం అనేటువంటిది దేవుడి యొక్క ఏర్పాటులో కాకుండా మన సొంత బలం ద్వారా మనకు కలిగినటువంటి అవరోధాన్ని తొలగించుకున్నట్టు అవుతుంది. అది అతిక్రమం. ఆ ఇంగ్లీష్లో వాడబడినటువంటిది, హెబ్రీ భాషలో వాడబడినటువంటి ఆ పాపం అనే మాటకు అర్థం అది. 4వ వచనంలో షిమీని గురించి, 5వ వచనంలో అబీషైని గురించి
అంటే తనకు వెళుతున్నటువంటి పరిస్థితుల్లో అబ్షాలోము అతనికి ఎదురుగు తిరిగి లేచినప్పుడు తను జరిగినటువంటి పరిస్థితుల్లో షిమీని, అబీషైని దృక్పథంగా పెట్టుకొని దావీదు చేసినటువంటి ప్రార్థన ఈ కీర్తన అంశం. తర్వాత 6వ వచనం, అబద్ధమాడు వారని నీవు నశింపచేయదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ఇక్కడ ఇంకొక మాట 6వ వచనంలో అది మనం అర్థం చేసుకోవాలంటే 2 సమూయేలు 17వ అధ్యాయం 23వ వచనం చూడాలి. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరి పోసుకుని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి యందు అతన్ని పాతిపెట్టిరి. ఈ అహీతోపేలు దావీదు యెరూషలేములో ఉండగా అతని పక్షంగా ఉన్నటువంటి ఒక మంత్రి, అతనికి చక్కగా ఆలోచన జరిగించినవాడు. కానీ ఇక్కడ 15వ అధ్యాయం 12వ వచనంలో చూసినప్పుడు, మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరిని పిలిపించుడును. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువ ఒకటి చేత కుట్ర బహుబలమాయను. మొట్టమొదట్లో అతడు దావీదు పక్షాన్ని విడిచిపెట్టి అబ్షాలోము పక్షమును చేరాడు. కానీ అబ్షాలోము అతని మాట వినకుండా వేరే వారి మాట వినటం ద్వారా అతడు ఆక్షేపణ పొందినవాడై తర్వాత తాను చెప్పిన ఆలోచన నెరవేరకపోవటం చూచి తను ఉరి వేసుకొని చనిపోయాడు. సో ఇక్కడ మనం 5వ అధ్యాయం కీర్తన 6వ వచనంలో చూసినటువంటి మాట, అబద్ధముడు వారిని నీవు నశింపచేయదు. అహీతోపేలు అది ఎవరు నశింపచేయకుండా తనంతట తానే నశించిపోయాడు. అటువంటి ఈ కపటపు ఆలోచనలు జరిగించి ఏ విధంగా అయినా సరే దావీదుకు నష్టం కలిగించాలని చేసినటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా తను అహీతోపేలును చంపకుండానే దేవుడు ఏ విధంగా తన దావీదు యొక్క ప్రార్థన ఆలకించి అహీతోపేలు పక్షంగా జరిగించాడో మనం చూస్తాం. ఇక్కడ ఇప్పుడు మనం చూసినటువంటి షిమీ పక్షంగా కానీ, తర్వాత అహీతోపేలు పక్షంగా కానీ, అబీషై పక్షంగా కానీ వాళ్ళందరూ కూడా దావీదు చెప్పిన మాట వినకుండా అటు ఇటుగా ఉన్నవాళ్ళు. అబీషై అయితే దావీదుకి ఎంతో దగ్గరగా ఉన్నవాడు, తన మేనల్లుడు కూడా. తర్వాత షిమీ సౌలు కుటుంబీకుడు నుండి అతన్ని వ్యతిరేకించిన వాడు. అహీతోపేలు తనతో మంత్రిగా, తన మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నవాడు. అంత దగ్గరగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా దావీదు ఎటువంటి యథార్థ హృదయం కలిగి, దేవుని ఎదుట నిష్పక్షమైన మనసు కలిగి, దేవుడు మాత్రమే అతనికి ఆశ్రయదుర్గంగా ఉండి అతని ద్వారా మాత్రమే ఇప్పుడు తనకు కలిగిన క్లిష్ట పరిస్థితుల్లో కూడా చక్కగా నడిపించబడాలనేటువంటి ఆలోచన కలిగిన వాడుగా మనం చూస్తాం. అతని చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ కూడా అబీషై కానీ, షిమీ కానీ, తర్వాత అహీతోపేలు కానీ దావీదు యెరూషలేములో ఉండగా, రాజుగా ఉండగా అహీతోపేలు అతడు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసినప్పటికి కూడా దావీదు యొక్క హృదయాన్ని గుర్తెరిగిన వాడు కాదు. అబీషై కూడా గుర్తెరిగిన వాడు కాదు. షిమీ అయితే అసలు గుర్తే లేదు. అంటే అటువంటి వాళ్ళందరూ కూడా అతని చుట్టూ ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు వ్యతిరేకంగా లేచి ఇప్పుడు ఉన్నారు. కానీ దావీదు తన హృదయాన్ని వాళ్ళందరూ ఎలా ఉన్నప్పటికీ కూడా సరైన విధంగా యథార్థమైన మనసుతో దేవుడు ఎటువంటి హృదయం కలిగి ఉన్నాడో దానికి తగిన విధంగా తన కలిగిన ప్రతి పరిస్థితిలో కూడా దేవుడి వైపు చూచి దేవుని ద్వారా నడిపించబడాలనేటువంటి ఏకత్వంతో కూడినటువంటి విభజింపబడినటువంటి మనసు కలిగిన వాడై యథార్థమైనటువంటి హృదయంతో దేవుని వైపు మాత్రమే చూచి ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా నిశ్చయితతో కూడినటువంటి మనసుతోటి ఉదయకాలమున తన ప్రార్థన సిద్ధపరిచి దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి తనను కాపాడుతాడు అనేటువంటి నిర్భరతతోటి దేవుని సన్నిధిలో తన ప్రార్థన తీసుకొచ్చిన వాడిగా ఉన్నాడు. కనుక మన జీవితంలో జరిగేటువంటి అనేక పరిస్థితులలో షిమీ లాంటి వారు కానివ్వండి, అబీషై లాంటి వారు కానీ, అహీతోపేలు లాంటి వారు కానీ వాళ్ళందరూ కూడా బయట ఉన్నవాళ్ళు. కొన్నిసార్లు మన హృదయంలో కూడా అటువంటి పరిస్థితులు, అంటే దేవుని శక్తిని ఆశ్రయించకుండా మన సొంత ప్రయత్నాల ద్వారా కానీ, లేక మన యొక్క కొన్ని విషయాలు మనం ఏ విధంగా చూడాలో షిమీలాగా మనం చూడలేనటువంటి మనసు కానీ, లేక
ఇంకా మనం దగ్గరగానే ఉంటున్నాం అనుకుంటూ దేవుడి యొక్క మనసును గ్రహించలేనటువంటి తత్వం కానీ, అవి మనలో ఉంటున్నప్పటికీ కానీ, లేక అహితోపేలు, షీమాయి అభిషేపక్షంగా మనకు బయట నుంచి వచ్చినప్పటికి కానీ, మన హృదయాన్ని సరైన విధంగా పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో కాచి వడపోసి తీసుకొచ్చేటువంటి సిద్ధపరిచిన ప్రార్థన దేవునికి అంగీకారం అవుతుంది. అలా కాని పక్షంలో దేవుడు ఆ ప్రార్థన అంగీకరించడు. పైనుంచి అగ్ని వచ్చి దహించబడుట అనేటువంటిది చూసినప్పుడు రెండో దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను తను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరం నిండా నిండెను. కనుక మన జీవితంలో అటువంటి దావీదు వ్యక్తపరిచినటువంటి మనసును మనం కలిగి వ్యక్తపరిచినప్పుడు అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చి ఆ ప్రార్థన అంగీకరించబడదనే దానికి గుర్తుగా జరుగుతుంది. ఒక మనిషి దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన వాడు అనే దానికి గుర్తు ఏంటంటే, అతను కలిగినటువంటి అటువంటి మనసుతోటి చేసేటువంటి ప్రార్థన పరలోకంలో అంగీకరించబడుతుంది. దానిని మనం అభ్యాసం చేసుకొని మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఏ విధంగా ఉంటున్నాము అని పరీక్షించుకుంటూ మన జీవిత క్రమాన్ని సరైన విధంగా సరిదిద్దుకుంటూ జీవించగలిగినటువంటి జీవితం ఆ ప్రార్థనలు అంగీకరించబడతాయనేటువంటి నిశ్చయత మనలో పెరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. ఇదను మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి కూడా స్తుతి స్తోత్రాలు. మరి మాకు దీనిని ఆశీర్వదించండి. మేము చూచినటువంటి అంశాలన్నీ కూడా మా దినదిన జీవితంలో మా హృదయంలోనూ మాకు బయట ఉన్నటువంటి వ్యక్తులతోటూ అటువంటివన్నీ కూడా మాకు సంభవించేవిగా ఉన్నాయి. కానీ చెడుతనమును కానీ, పాపాన్ని కానీ, డాంబికాన్ని కానీ, దుష్టత్వాన్ని కానీ, లేక అబద్ధములాడుట కానీ నువ్వు అంగీకరించవు. వాటన్నిటినీ మా జీవితంలో దినదినము పరీక్షించుకుంటూ యథార్థమైన హృదయంతో, ఏకత్వంతో కూడినటువంటి మనసుతో, ఏకాగ్రతతో నిన్ను ఎల్లప్పుడూ కూడా నిజమైనటువంటి విధంగా ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూడగలిగినటువంటి కన్నులు కలిగి, భయంతో మా ప్రార్థనలు, విజ్ఞాపనలు మీ సన్నిధిలో అప్పగించుట మాకు నేర్పండి. మీరు మహిమ పొందండి. ఈ వాక్యాన్ని మా కొరకే ఆశీర్వదించి అది మా యొక్క అనుభవంగా మార్చమని వేడుకుంటూ మా ప్రభువు, మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.